గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మొత్తం చూసాక నచ్చితే మాత్రం ఒక లైక్ చేయకుండా మాత్రం ఉండకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మీరు ఈ వీడియోలో మేము చేసిన రచ్చ చూస్తారనమాట. చాలా ఫన్ అసలు ఆ రోజు మొత్తం కూడా. సో అందరి వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ అయింది. ఇంకా మేము ఆ రోజు డిసైడ్ అయ్యాం ఎటు బయటికి వెళ్ళకుండా సో బార్బిక్యూ చేసుకుందాము అనేసి. 8 నెలల్లో ఎనిమిది నెలల్లో ఇంత ఘనకార్యం చేసింది అది నేనే. ఫస్ట్ తాగబోతూ, సెకండ్ తాగబోతూ, థర్డ్ తాగబోతూ అందరినీ తాగిస్తా. నువ్వే డౌటా? చాలా బాగుంది నీ హెయిర్ స్టైల్. యాక్చువల్ కాదు అసలు రాధిక చెయ్యబుద్దా అట్లా ఏంటిది రాధిక? ఎందుకు నీకు ఇప్పుడు బాత్రూంలో నువ్వు ఇంకుంటూ చేయాలి అంతే కదా. ఇంకా బార్బిక్యూ చేసుకోవడానికి ఎవరికి ఏం కావాలి అంటే వెజ్ తినేవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, ఇదంతా కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాం రెడీగా. వీళ్ళ అపార్ట్మెంట్సే కాబట్టి కిందనే ఉంటాయి అన్నమాట. సో ఆ గ్యాప్లో ఇంకా మేము చేసే ఫన్ అదంతా కూడా మీరు చూస్తున్నారు. అసలు నార్మల్ సెటప్తో వెళ్ళలేదు, కాకపోతే లాస్ట్లో డిజాస్టర్ అయింది. అదేంటో నేను బయటికి అయితే ఎక్స్ప్రెస్ చేయలేను, చెప్పలేను. కానీ యా అలా అయిందనమాట. బట్ డే మొత్తం కూడా ఫన్. పెద్ద చింపు చుట్టు దండనే నాకు కొబ్బరి బొండం ఫేస్లో ఉంది. మరి ఇట్లా పెద్దగా అనిపిస్తుంది. ఈ చుట్టూ ఏదైనా చేద్దామా? కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఇంకా నా ఫేవరెట్ స్పాట్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాము. ఎందుకంటే లైటింగ్ అదంతా బాగుంటుంది అండ్ అక్కడ కూర్చుందాం అనేసి అనుకున్నాం. బట్ ఆ ప్లేస్లో అది రాలేదు. దాని నుంచి మళ్ళీ పూల్ దగ్గరికి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు, అందరం లైన్గా వెళ్తున్నాం కదా. నేను చెప్పాను కదా వాళ్ళ రూమ్మేట్స్ గురించి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడతాను అనేసి. సో నేను ఆస్టిన్కి వెళ్ళేటప్పుడు నేను అనుకోలేదు వీళ్ళ రూమ్మేట్స్ ఇంత మంచిగా కలిసిపోతారు అది ఇది అనేసి. బట్ యా అక్కడికి వెళ్ళాక వాళ్ళతో టైం స్పెండ్ చేశాక వైషు కానీ, కార్తిక్ కానీ, లేకపోతే శివ కానీ మంచిగా కలిసిపోయారు. స్టార్టింగ్లో మొహమాట పడ్డా కానీ వైషు అయితే ఇంకా నన్ను అనేది, అదే స్టార్టింగ్లో నాకు రాధికక్క చెప్తుంటే వదిన వస్తుంది అంటే అమ్మో ఎవరో పెద్ద ఆవిడ వస్తుంది, ఇంకా మేమందరము మాటలు అన్నీ సాగో కొద్దిగా కామ్గా డీసెంట్గా ఉండాలి అని అనుకున్నా. బట్ వదిన అంటే ఇంత చిన్నదా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటుంది అని అనుకోలేదు అనేసి అనిందనమాట. అండ్ అది అయ్యే గ్యాప్లో మేము కొన్ని గేమ్స్ ఆడుకున్నాము. ఇక్కడనే నాకు కాన్ఫిడెన్స్ అనేది పోయింది. ఎందుకు అని అంటే నేను చాలా ఓల్డ్ మూవీస్ చూస్తాను, చాలా ఫాలో అవుతాను అనేసి ఇన్ని రోజులు అనుకునేదాన్ని. కానీ ఈ గేమ్ ఆడిన తర్వాత రాధికకున్న నాలెడ్జ్తో నాకు అనిపించింది అసలు మనం ఎటు పనికిరాము అని. ఒక్క మూవీ నేమ్ కూడా కరెక్ట్గా గెస్ చేయలేకపోయాము. అట్లా ఇచ్చారనమాట గేమ్స్లో. ఓన్లీ బ్రాక్లీ ఇష్టం, అది ఎక్కువ పెట్టి ఒక స్టిక్ చేస్తా ఒక్క నిమిషం ఉండకు. ఆనియన్ అంటే అప్పి ఒకటి ఇగో. వీళ్ళకన్నా ఏమన్నా దేనికన్నా వెళ్తున్నామంటే వెళ్ళొచ్చక్క నువ్వు వెళ్ళొచ్చు. పెద్ద సార్ అక్క నువ్వు ఇంటి ఎద్దక్క పెద్ద సార్ పొలం టిక్ టిక్ 9 టిక్ టిక్ 8 టిక్ టిక్ 7 టిక్ టిక్ 6 టిక్ టిక్ 7 టిక్ టిక్ 5 హత్తుకు పోదాం టిక్ టిక్ 1 అయిపోయింది టైం
దీపం అగరత్తి సుర్సుర్బత్తి దివాలి వింటాను ఎంటర్టైన్ అవుతా ఏం వేర్ ఇస్ మై సోడా చూడలే ఈ వీడియో మొత్తం నేను ఉంటా ఇప్పుడు మూన్ కదరా అవును అసలు మౌనే లేదు మనం ఉన్నాం కదరా అందుకే మొత్తం వెలిగిపోతుంది అన్నోగా కంటెంట్ ఇస్తాను దిస్ ఇస్ మస్కాటో వైన్ అవుతుంది అండ్ ఐమ్ వెజ్ టుడే సో సాడ్ ఐఎమ్ ఆల్వేస్ ఎ వెజిటేరియన్ ఎగిటేరియన్ రే నువ్వు ఎగిటేరియన్ సెగ కొడుతుంది ఆనియన్ బాగుంది ఏముందండి జంపర్ మే బంపర్ అది కూడా కాదు పాట వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా చికెనైనా ఎందుకు డిస్టర్బ్ చెయ్యకు వైష అక్కడ అరే ఇక్కడ ఏదో ఓపెన్ చేయడానికి ఏదో ఉండాలి కదా గాయస్ ఫోన్ తీరా రే రే నువ్వు ఫోన్ తీరా రే చికెన్ మాడిపోతుంది గాయస్ అరే నువ్వు ఫోన్ తీరా నువ్వు ఫోన్ అక్కడ పెట్టరా అక్కడ పెట్టు ఆ లైట్ కి అడ్డు ఉండాలి చికెన్ పన్నీర్ అవసరం లేదా దేనికి చికెన్ పన్నీర్ దానికి ఇలా చేయరా ఇలా పెట్టు వన్ యాక్టర్స్ అక్కలేదు ఏది మాడిపోతుంది చూసుకోండి మామ్ శివ మామ్ ఇచ్చేనా తీసేసా అరే చికెన్ తిప్పండి రా అవును చికెన్ అది తిప్ప ఇది కూడా తిప్పినా మరి అవునా ఇంకా అలా లేట్ నైట్ వరకు అయితే గేమ్ ఆడుతూ ఉండే. సో వీళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. లైక్ నేను కంటెంట్ ఇస్తాను అనుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళు కెమెరా ఫ్రెండ్లీ ఉంటారా ఉండరా లైక్ వ్లాగ్ కదా, సో మొహమాట పడతారా ఏంటి అనేసి అనుకున్నాను. ఇంకా ఇదంతా అయ్యాక పైకి వచ్చేసి మంచిగా సాంగ్స్ పెట్టుకొని అయితే పాడుకుంటూ కూర్చున్నాం. తర్వాత కాసేపు ప్రొజెక్టర్ పెట్టుకొని కొన్ని కామెడీ సీన్స్ అలా అయితే చూస్తూ ఉండే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. మొత్తానికి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ యూఆర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ గాయ్స్. ఒక స్టిక్ అయింది గాయ్స్. దాని మీద ఇంకేమైనా వేయాలి గాయ్స్. దాని మీద అందరాదయ్యా అది కాలుతుంది లేదారా, ఇది తీసేద్దాం మరి. లాస్ట్ వీక్ కదలట్లేదు. ఆ లైట్ ఏదో తగులుతుంది అక్కడ. ఏదో యాడ్ చేస్తే బాగుంటది అని అంటుంది. కరగదా? కరుగుతుంది అక్క. షీజింగ్ దీనికి తప్ప ఇంక దేనికి పెట్టలేంటారా నేను. అది ఏం అని అది చాలేమో ఊగంట రై నా మాటన బతుకు ఆటలకు ఊరువ కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ చేరువ చేరువ కింద వచ్చా ఏమైందో అంటే కాదు. హౌ కమ్ అ పర్సన్ అంటే వాడు పెళ్లి చేసుకొని మరి ఇది చేస్తాడు చెప్పు, పక్కనోడికి ఇస్తాడు చెప్పు వాళ్ళ వైఫ్ ని.
కేర్ సో మచ్ అబౌట్ ఏ పర్సన్. సో ఆ పర్సన్ కోసం ఎంత మాయా పోరి మాయా రే అసలు స్వీట్ మాయా క్యూటీ మాయ అంట. పోరి మాయా మాయ మాయ పోరి మాయా ఎవ్రీథింగ్ మాయా. టైం 1:28. అసలు ఈ సినిమా వస్తుంది కానీ తీయాలంటే ఇట్లనే తీస్తలేడు నేను అసలు